హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ షో. ఈరోజు మనం ఆడియోకి సంబంధించి కొన్ని ఎఫెక్ట్స్ అయితే చూద్దాము. ఓకే, చూడండి. ఇప్పుడు నేను నార్మల్గా ఒక ఆడియోని అయితే తీసుకున్నాను కదా. ఇక్కడ చూడండి, నేను నిన్న చేసిన వర్క్ సంబంధించి ఓకే, ఇది ఆడియో కదా. ఇక్కడ చూడండి, నేను ఇంతవరకు దీన్ని కట్ చేశాను. ఓకే, కట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే ఆడియోని మాత్రమే కిందకి డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేసి ఈ ఆడియోని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇది చూడండి, మీకు బాగా నార్మల్గా ఆడియో. ఓకే, ఇప్పుడు విండోలో ఇక్కడ మనకి ఆడియో ట్రాక్ మిక్సర్ అని కనబడుతుంది కదా, దాన్ని అయితే ఆన్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న యారో కనపడుతుంది చూడండి, షో హైడ్ ఎఫెక్ట్స్ అండ్ సెన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇది ఒక్కసారి దీన్ని కిందకి డ్రాగ్ చేస్తాను. ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3, ఆడియో 4. ఈ ట్రాక్ ఎందులో ఉంది? మనకి ఆడియో 2లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి స్లాట్ 2లో ఇక్కడ క్లిక్ చేసుకొని యారో కనపడుతుంది కదా, చిన్న యారో, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రీవర్బ్ అని ఉంది కదా, ఈ రీవర్బ్లో స్టూడియో రీవర్బ్ అనేది తీసుకుంటున్నాను నేను. తీసుకున్న తర్వాత ఈ పైన దాని మీద డబుల్ క్లిక్ చేసామనుకోండి, చూడండి ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తే దీనికి సంబంధించి నాకు ఒక ట్రాక్ ఎఫెక్ట్స్ ఎడిటర్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఇందులో డికే అని ఉంటుంది, డికేని పెంచాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. బాగా అబ్జర్వ్ చేయండి. మీరు దాని వెనక ఒక రీసౌండ్. ఓకే, ఇలా వస్తుంది. ఇలా వచ్చింది కదా. నాకు ఇక్కడతో ఒకసారి నేను ప్లే చేస్తున్నాను, చూడండి. ఆ సబ్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్రాజెక్ట్ విండోలోకి వచ్చి ఇక్కడ న్యూ ఐటమ్ అని ఉంది కదా, ఆ న్యూ ఐటమ్ తీసుకొని ఇక్కడ నాకు ఒక ట్రాన్స్పరెంట్ వీడియోని తీసుకున్నాను నేను. ఓకే అన్నాను. దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టాను. ఓకే, పెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను ప్లే చేస్తున్నాను. చూడండి, ఆ సౌండ్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఇక్కడ నేనేం పెట్టలేదు, ఆడియో కూడా లేదు నాకు ఇక్కడ. సౌండ్ వినపడుతుందా ఇప్పుడు మీకు? ఆ ట్రాక్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వెళ్ళి ఆగిపోతుంది అనమాట. ఓకే, అంటే వీడియో మీరు ఇంకా ఉంటే గనక అక్కడ దాకా కూడా వెళ్ళి ఆ సౌండ్ అనేది రీసౌండ్ లాగా వస్తుంది. అది దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, వినపడుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది అనమాట. ఓకే, ఏం చేసాం మనం? డికే పెంచడం వల్ల చూడండి ఇక్కడ కూడా మీకు వినపడుతుంది అనమాట. సో ఇది నార్మల్గా ఇలాంటివి ఎందుకు పెడతామంటే ఒక్కొక్కసారి మనం ఎండింగ్ ఇచ్చేటప్పుడు అది ఎండింగ్ అనే కాకుండా జస్ట్ అది కట్ అయిపోతుంది. కట్ అయిపోయినప్పుడు అది వినటానికి కూడా చక్కగా ఉండదు. ఇలాంటి రీవర్బ్స్ అనేవి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అది నాకు ఎండింగ్ అవుతుంది అని తెలుస్తుంది అనమాట. సో చిన్నగా వచ్చి ఆ చివరికి ఎండ్ అయిపోతుంది. ఆ వాయిస్ అనేది అని వచ్చి ఎండ్ అయిపోతుంది. ఈ విధంగా చేసుకోవడానికి మనకి ఈ స్టూడియో రీవర్బ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే ఇక్కడ నాకు ఇంకా ఉన్నాయి కదా, ఇందులో రీవర్బ్ లోనే చూడండి కన్వల్యూషన్ రీవర్బ్ అని ఉంది, సరౌండ్ రీవర్బ్ అని ఉంది. ఓకే, అలాగే ఇవి కాకుండా ఇక్కడ నాకు చూడండి ఫిల్ లెఫ్ట్ విత్ రైట్, ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా చూడండి యాంప్లిఫైయర్ అని,
యాంప్లిఫై అని, ఛానల్ మిక్స్ అని, ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఫిల్టర్ అండ్ ఈక్యూ. ఇప్పుడు మీరు బాస్ అనేది పెట్టారనుకోండి, నార్మల్ గా ఉంది. మనం ఇందులో ఏదైనా మోడిఫికేషన్స్ చేస్తే అనేది కాన్వల్యూషన్ రివర్బ్ ఉంది కదా, అది చూద్దాము. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం ఒక సిస్టంలో సెట్టింగ్స్ చూసినప్పుడు ఎలా అయితే మనకి ఆప్షన్స్ ఉంటాయో, క్లాస్ రూమ్ అని, హాల్ అని, కేవ్ అని, మనకి అలా డిఫరెంట్ గా వినపడుతూ ఉంటాయి కదా. ఇది నేను ప్రెసెంట్ ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఉంది కదా, నాకు హాల్ అని పెట్టాను. కొంచెం పైకి జరుగుదాం. ఓకే, హాల్. ఇన్సైడ్ కార్ అనేది ఓకే. తర్వాత లివింగ్ రూమ్ అనేది నార్మల్ గా ఉన్నవి ఇవి. లాకర్ రూమ్ అనేది ఓకే. ఇలా డిఫరెంట్ గా ఒక్కొక్క దాంట్లో ఎలా ఉంటాయి మన వాయిస్ అనేది చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అయితే చాలా చాలా ఉపయోగపడతాయి మనకి. ఓకే, అలాగే టనెల్ లో ఉన్నప్పుడు అనేది ఓకేనా, ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా మన వాయిస్ కి ఇచ్చుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఈ కోల్డ్ హౌస్ అని, తర్వాత బ్యాక్ ఆఫ్ ద క్లాస్ అని చెప్పేసి, అంటే క్లాస్ రూమ్ లో బ్యాక్ లో ఎలా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఇంకా నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి. చూడండి, ఒక్కొక్కటి మీరు అప్లై చేసి అయితే చూడండి, డిఫరెన్సెస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, జస్ట్ ఈ ప్రీసెట్స్ అనమాట ఇవి మీకు. ఓకేనా, అలాగే వీటిలో కూడా మీరు చేంజెస్ అయితే మీరు చేసుకోవచ్చు. చూడండి, నార్మల్ అనేది చూడండి డిఫరెన్సెస్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అనేది ఓకే, మనకి మైక్ లో చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత లివింగ్ రూమ్ లో చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, క్లాస్ రూమ్ లో చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, క్లాస్ రూమ్ లో బ్యాక్ నుంచి చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది, అలా డిఫరెంట్ గా మన వాయిస్ ని చేంజెస్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అయితే మనకి ఉపయోగపడతాయి. చూడండి, అది ఎందులో ఉంది, మనకి విండోలో ఆడియో ట్రాక్ మిక్సర్ లో ఉందన్నమాట. ఓకేనా, అది తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు చిన్న యారో ఉంటుంది, ఆ యారో క్లిక్ చేసుకుంటేనే ఈ ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ వన్ లో, ఫస్ట్ వన్ కాదు సెకండ్ వన్ లో, అలాగే సెకండ్ ట్రాక్ లో కిందకి డ్రాగ్ చేసుకొని చూడండి ఒకసారి, మీకు ఏ ట్రాక్ అయితే వర్క్ చేస్తున్నారో ఆ ట్రాక్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ వన్ లో ఈ చిన్న యారో ఉంది కదా, చిన్న యారోలో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో మనం చూసింది జస్ట్ రీవర్బ్ లో స్టూడియో రివర్బ్, కాన్వల్యూషన్ రివర్బ్ అనేది చూస్తున్నాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటైతే గుర్తు పెట్టుకోండి, మీరు అప్లై చేసే ఈ ఎఫెక్ట్ అంతా ఆ ట్రాక్ మొత్తానికి అప్లై అవుతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న బిట్కి కాకుండా ఆ ట్రాక్ మొత్తానికి అప్లై అవుతుంది. అది బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇది ఇంకా మిగతా ఆప్షన్స్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్ లో అయితే చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.